Now we are going to Vidya is going to organize a fourth formation day. Our special event. Varu మరి రాజ్యసభ వీడియో అయిన సందర్భంగా ఏపీ గవర్నమెంట్ ప్రారంభించగా now I request our Government University మనలోకి బాబు ఆ బాబు చెందిన తల్లిదండ్రులు చదువుతారు కాబట్టి ప్రతి ఒక్కరిని సంప్రదించుకుని అవకాశం ఉండాలి. కాకపోతే ఏంటంటే తక్కువ యాక్చువల్ వయ్యాలి. రేపు మోడీ గారు ఈరోజు మన ప్రోగ్రాం కొంచెం ముందు పెట్టుకుని మనం అనుకుంటారు కాబట్టి వచ్చిన అతిథుల్ని పంపించేసిన తర్వాత మరొక అంబేద్కర్ వాది అమ్మగారు అను ఆనంద్ శేఖర్ గారు సంతోషకరం వారి వేదిక మీదుగా సాధారణ ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి తప్పకుండా పడుతుంది వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వస్తుండగా అంతో లోకేష్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ రాజు గారు. అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న దయచేసి ఒక 4 సంవత్సరాల క్రితం మేము స్థాపించడం జరిగింది. మేమందరం కలిసి ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం గౌరవించుకుంటాం. ఏపీ భోజనం చేసి భోజనం అనేటువంటి వాళ్ళని ఏ పదవులు ఇచ్చినా ఏ పార్టీ నుంచి కానీ అది కులస్థమైన పదవి కావచ్చు లేకపోతే పార్టీ పదవులు కావచ్చు ఏ పదవి ఇచ్చినా మనల్ని మనం సత్కరించుకోవాలి, మనం గౌరవించుకోవాలనే నినాదంతో మేము దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే బహుజన్ అనేటువంటి వారికి జరిగే అన్యాయాల గురించి వారు జరిగే ఇబ్బందుల గురించి మాకు తెలియజేసినప్పుడు మేము వారి పక్షాన్ని నిలబడి మా యొక్క టీంలో ఎక్కువ మంది అడుగు పెట్టుకున్నారు. మా వంతు సలహాలు సూచనలు ఇస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎవరైనా ఇబ్బందులు ఉన్న యాక్సిడెంట్లు గురైనా మా వంతు సహకారంగా ముందు మనకి హాస్పిటలైజేషన్కి మేము వెళ్ళి పలకరించి వారి ఇబ్బందులు గమనించి అక్కడ వారి అమౌంట్ కట్టి హాస్పిటల్లో మేము వారితో పాటు వారికి ఏ ముఖ్యమైన సహాయం కావాలన్నా అలాగే ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే అధికారుల పరంగా కానీ ఏదైనా సమస్యలు ఉంటే మేము ఆ పక్షాన్ని నిలబడి పోరాడి మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అలాగే కొన్ని చోట్ల మర్డర్ కేసులు జరిగినప్పుడు కొంతమంది చంపేసినప్పుడు ఆ కుటుంబానికి ఉద్యోగాలు కానీ పొలం కానీ ఏమైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడి తక్కువగా ఆ ఎక్కువగా వచ్చేలాగా అమలయ్యేలాగా చేసాము. చాలా కార్యక్రమం కాంప్లైంట్ కూడా మేము అందించడం జరిగింది. ఇటీవల వారు వచ్చినప్పుడు వీరు ప్రాంతంలో 4 పంచాయతీల్లో ఆర్డీఓ రాజరాజ హయాంలో సుమారు 2 లక్షల విలువ చేసే మన సామాన్యంగా మేము మా ఏపీ గవర్నమెంట్ తరఫున పట్టుబడిలో వాళ్ళకి కుటుంబాలకు అండగా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఏపీ గవర్నమెంట్ చేసి పక్షాన ఎవరి దగ్గర చందా తీసుకోకుండా మా కమిటీ మెంబర్స్ మా కమిటీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కలిసి మేము మేమే సపోర్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మాకు మా యొక్క సభ్యులు ప్రతి ఒక్కరిని కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేయాలని కూడా ప్రతి సంవత్సరం మేము మా సభ్యులందరికీ మా ఏపీ గవర్నమెంట్ చేసిన ప్రతి నెంబర్కి కూడా మేము ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాగా అనేక కార్యక్రమాలు మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఎక్కడ పోయిన చర్చలు పోయిన దాడులు కానీ లేకపోతే ఎవరైనా పేద బలహీన వర్గాల్లో ఎవరికి ఇబ్బంది జరిగినా అది ఏ కులం అనేది కాకుండా వాళ్ళ పక్షాన ఏపీ భోజనం చేసి నిలబడి మా సహకారం
చేస్తూ మేము ముందుగా ఈ రకంగా మా ఏపీ భోజనం చేసి 4వ వార్షికోత్సవం జరుపుకోవడానికి మా అందరికీ అందరం సంవత్సరం చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు ఈ సూట్ వేసుకుని ఈ బూట్ వేసుకున్నామంటే దాని దయ. ఈ పరిస్థితులు ఉంటూ కూడా మనకు జరిగే చేయి చాటకూడదనే ఉద్దేశంతోనే మా సభ్యులు గుణమందరూ కూడా 45,000, 43,000, 43,000, 42,000 మా చేసే విస్తృతి మీకు కలుగుతారు. ప్రతిసారి కూడా ఎప్పుడు ఏమైనా ఫీజు అందరం ఇప్పుడు 10,000 ఇచ్చినట్టు మరి ఇంకో ప్రోగ్రామ్ అంటే ఒక 5,000 ఇస్తారు. అది మా జేఏసీ సభ్యులు అంబేద్కర్ రాజ్యాలు వాళ్ళ హృదయంలో నాటుకోరు కనుక చాలా విషయం చెప్పలేదు కనుక ఈ వ్యాపారంలో రాశాము గమనించండి. ఇప్పుడు మా విషయం నచ్చితే ఈ జేఏసీలో జాయిన్ అవ్వాలి. తప్పనిసరిగా అందరూ ఎవరితో జాయిన్ అవ్వాలి. వీళ్ళని 1000 రూపాయలు కట్టే జాయిన్ అవ్వాలి. నెల 100 రూపాయలు కట్టాలి. 4వ యానివర్సరీ శుభాకాంక్షలు అందజేస్తూ నాకేమో తమ్ముడు మధు ముందే టైం బౌండరీ ఫిక్స్ చేశాడు. భారతదేశంలో మధు ఓ మంచి ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మేము 30 ఏళ్ల క్రితం చేసిన ప్రయోగాలన్నీ ఇప్పుడు చేస్తున్నాడు. సంతోషం. భీమవరం విద్యారంగానికి సివిలైజేషన్కి కేంద్ర బిందువు కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా అది రాష్ట్రానికి దేశానికి వ్యాపిస్తుందనే ఆశాభావంతో నేను ఖచ్చితంగా ఉన్నాను. అందుకనే ఈరోజు నాకు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా కాలేజీలో కానీ ఇతర పర్సనల్ ప్రోగ్రామ్స్. అయినా తమ్ముడుతో మాట్లాడి నేను కూడా ఇక్కడే విద్యాభ్యాసం చేశాను, ఇక్కడే పుట్టి పెరిగిన మనిషిని, ఈ భీమవరం భాషని. ఒకటే ఒక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రిలీజియస్ కన్వర్టెడ్ మైనారిటీస్, బోత్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, వన్ రైస్ అని ఇక్కడ మైనారిటీ అనే పదాన్ని వాటాన్ని నేను అంగీకరించడం పర్సనల్గా. హ్యావ్ టు వీఆర్ మెజారిటీ. బహుజన్ అంటే బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ అనే శ్లోకంటే కౌంటర్గా గౌతమ బుద్ధుడు బహుజన హితాయ బహుజన సుఖాయ అని చెప్పాడు. ఈ బహుజన జేఏసీ అని పెట్టారంటే బహుజన అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ కాదు. ఆల్ ద శూద్రాస్ are the majority major communities is called nothing but according to the Kanchiram Bahujans. కాబట్టి ఈ బహుజన్స్ అంతా కూడా ఈ దేశ చరిత్రని, సంస్కృతిని, నాగరికతని అధ్యయనం చేసి ఈ దేశం ఎవరిది, who are the real inhabitants of Indians, who are the real the land sons of the Indians అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. ఆ ఆలోచనతో ఈ జేఏసీ పెట్టి ఇంతమందిని గ్యాదర్ చేసి ఒక ఐడియాలజికల్ స్టాండ్ని ఇస్తున్న నేను రేపు అవకాశం ఉంటే రేపు అంబేద్కర్ థాట్ ఇంప్లిమెంటేషన్ ఏంటి తర్వాత మాట్లాడతాను. ఇంకో మార్గం లేదని కఠోరమైన సత్యాన్ని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అలాగే భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చెంది విద్య, వైద్యం అన్ని చేయాలని, ఈ జేఏసీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఈ రోజున మన భారతదేశం ఎలా నడుస్తుంది అంటే కేవలం రాజ్యాంగం. ఆ రాజ్యాంగం అనేది మన అంబేద్కర్ గారు రాశారు. ఇవాళ అంబేద్కర్ గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక వ్యక్తికో చేయలేదు. మొత్తం భారతదేశం ప్రతి వ్యక్తి భారతదేశం మీద ఒక ప్రాణం పుట్టింది అంటే అది అంబేద్కర్ గారిని అనుసరించవలసిందే. ఇవాళ అంబేద్కర్ గారి రాజ్యాంగం లేకపోతే మన పోలీస్ స్టేషన్ లేవు, మన కోర్టులు లేవు, మన
అసెంబ్లీ లేదు, ఏది లేదు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కర్ని పోషించాలి. అంబేద్కర్ కొందరి వాడు కాదు, అంబేద్కర్ అందరి వాడు. జై భీమ్. వారి యొక్క నిధులతో వాళ్ళు ఆ సమాజంలో జరిగేటటువంటి ఎటువంటి అన్యాయం అంబేద్కర్ గారి భవనంలో ఏర్పాటు చేసినటువంటి ఉపజన జేసీ కార్యక్రమానికి అధ్యక్షుడు బాబు గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా చేసినటువంటి పెద్దలు, ఈ సృష్టి అనేటువంటిది దేవుడి చేత సృష్టించబడినటువంటి గాలి, నీరు అన్నీ కూడా దేవుడి వల్ల సృష్టించబడ్డాయి. ఈ సృష్టి అనేటువంటిది దేవుడు అందరినీ సమానంగా అనుభవించమని దేవుడి యొక్క ఆజ్ఞ. అయితే కొన్ని పరిస్థితుల్లో, కొన్ని దుష్టశక్తులు, లేకపోతే ఉన్నటువంటి కాలమాన ప్రమాణంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల ఎవరైతే వెనకబడ్డారో, పొలాలని చెప్పక్కర్లేదు కానీ ఆర్థికంగా సామాజికంగా ఎవరైతే వెనకబడ్డారో వారందరి హక్కుల కోసం ఒక రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగంలో రాసినటువంటి పొదుపులో హక్కులన్నింటినీ కూడా సమానంగా ఆ రాజ్యాంగం జరగాలి అంటే అది ఎంతకాలం ఉన్నా మనం యాచించే రావు. మన హక్కుల్ని పోరాటం చేసి సాధించుకుంటేనే ఆయన చెప్పినటువంటి హక్కులు మనకు కలగాలంటే పోరాటం చేసి సాధించుకోవాలి తప్ప యాచించినంత కాలం కూడా ఎంతకాలం ఉన్నా ఆ వెనకబడినటువంటి వాడు వెనకబడేవాడు, ముందున్నటువంటి వాడు ముందే ఉంటాడు. అది మనకి నిజంగా మనం ప్రతిరోజు చూస్తున్నటువంటి ప్రక్రియ. అయితే ఆశయాల సాధన అంటే ఒక వ్యక్తి ఒక కాదు కనుక ఒక సంఘపరంగా సాధించుకోమనేటువంటి విషయాన్ని అందరూ కూడా పొందుపరిచి ఉన్నటువంటి విషయాన్ని చేస్తా ఉన్నారు. అయితే ప్రాంతీయ తత్వాల్లో ఒక ప్రాంతంలో ఒక రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కనుక ఏ రకంగా ఎన్ని సంఘాలు ఉన్నా అందరి యొక్క ఆశయం మాత్రం అందరూ సమానంగా దేవుడిచ్చిన ఏదైతే సృష్టిలో ఆ ఫలాలనేటువంటి మనం అందరూ సమానంగా పంచుకోవాలనేటువంటి దృక్పథంలో అది జరగాలంటే ఈ వివిధ సంఘాలన్నీ కూడా ఒక జేఏసీగా ఏర్పడి మన పోరాటం చేస్తున్న సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ఇచ్చేదంటే మన తరం అయిపోయింది, మన పెద్ద తరం అయిపోయింది, మన తర్వాత తరం వచ్చే పిల్లలందరూ కూడా ఈ సమాజంలో అందరూ ఎదటి వాడికైనా తక్కువగా బతకకుండా సమానంగా బతకాలనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి మనం ఏదైతే ఈ జేఏసీ యొక్క ఆశయాలన్నీ కూడా మేమందరం కూడా ఖచ్చితంగా ఈ యొక్క దేవుడి ఆజ్ఞ మేరకు మనం ఎలా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సాధన కోసం మీరు చేసేటువంటి కృషిలో మేము కూడా అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీతో కలిసి ప్రయాణం చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పేరు పేరు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈ కార్డుని మా సభ్యులకి అన్నగారు ఇస్తారు. సత్యాల శాఖ అదేవిధంగా బహుజన జేఏసీ వారు ఈరోజు కమిటీ వాళ్ళందరూ నన్ను ఆహ్వానించినందుకు, ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫౌండర్ ప్రెసిడెంట్ ఆటూరు మధు గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఇక్కడ ముఖ్య అతిథి మా రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారికి, అలాగే చిరుమణి వెంకటరాయ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే వేదిక మీద ఉన్న అందరికీ పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసి పిలిచినందుకు ముఖ్యంగా మధు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈవేళ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఏదైతే రిజర్వేషన్స్ తీసుకొచ్చి
వచ్చి ఈవేళ మనందరం కూడా అందరికీ కింద స్థాయి ఫలాలు అందుతున్నాయి అంటే ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ తీసుకురావడం వల్ల దాన్ని ఈవేళ నరేంద్ర మోడీ గారు అమలు చేయడంలో పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆశయాలకి అన్నిటికీ కూడా పీఠం వేసి ఈవేళ పేదరికం అనేది ఉండకూడదు, సుపరిపాలన ఉండాలని మోడీ గారు ఈవేళ అంత్యోదయ అంటే కింద స్థాయి వారికి కూడా ఫలాలు అందాలని ఆయన చేసే కృషి అంబేద్కర్ గారి కళ నెరవేరిందని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఈవేళ ఏదైతే మన అందరం కూడా సమాన భావంతో కలిసిమెలిసి పనిచేసి మన అభివృద్ధికి చాటుకోవాలి. ఎందుకంటే కులాలు మతాలు ఏది వేరైనా మనందరం కూడా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరులుగా ఒక తెలుగువారుగా మనం భావించి అందరం కూడా కలిసిమెలిసి ముందుకి సాగిన రోజునే అభివృద్ధి అనేది చూడగలుగుతాము. ఈవేళ అందరం కూడా సుభిక్షితంగా ఉన్నాము అంటే ఈవేళ అభివృద్ధి మేము 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో మీకు తెలుసు అనేక రకాలుగా అభివృద్ధి ఎంతవరకు అన్నది మీరు అందరూ చూస్తున్నారు. ఈవేళ ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఏదైతే 100 సంవత్సరాల స్వాతంత్రం వచ్చే నాటికి అమృత కాలం నరేంద్ర మోడీ గారి కళ కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే కులాలు వారందరికీ కూడా కింద నుంచి కూడా వారికి అన్ని ఫలాలు అందాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది పడుతున్నా మోడీ గారు చేసే ప్రయత్నం ఆ భాగంలో నేను ఒక జిల్లా అధ్యక్షులుగా నేను ఉన్నందుకు కూడా గర్వంగా భావిస్తున్నాను. పెద్దలు మా పాట వెంకట సత్యనారాయణ గారు నిరంతరం అందరి గురించి శ్రమపడి ఆలోచించే వ్యక్తి. వారు ఉండగా ఇక్కడ మేము వేదిక మీద మాట్లాడటం అన్నది సబబు కాదు. ఆయన మీకు అనేక విషయాలు మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఈ అంబేద్కర్ ఏదైతే ఈ కమిటీ హాల్లో కూడా ఆ ఫొటోస్ నేను ఎప్పుడే అడిగాను. అందరూ బ్రాహ్మణ కులాల వారు అనేక ఫండ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఎంత అందంగా మనం కలిసిమెలిసి పని చేసుకుంటే ఎంత అందమైన హాల్ ఏర్పడిందని. అలాగే ఈ రోజు ఈ కమిటీ ద్వారా ఈ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మందికి సేవా కార్యక్రమాలు నేను అనేక విషయాలు ఇప్పుడే మా వెంకటేశ్వర గారు ఎస్సీ మహోత్సవాన్ని చెప్పడం జరిగింది, బెనర్జీ గారు చెప్పడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా కూడా మీరు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా మీరు పెద్ద ఎత్తున సమస్యలు పరిస్థితి చేయటం, కింద ఏ గొడవలు ఉన్నా సరే ఎక్కడైనా ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా అనేక ఇబ్బందులు ఉన్న వారందరినీ కూడా ఈ 4వ సంవత్సరంలో ఉన్న ఈ ఫౌండేషన్ ద్వారా వీరందరూ కమిటీ వారు పెద్ద ఎత్తున చేసే సేవ నేను అభినందిస్తున్నాను. మీరు ఈ సందర్భంగా కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మరి మాతో ఉన్న రిలేషన్స్ ఉన్నాయి వారిని ప్రేమతో ఏపీ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ 4వ ఆవిర్భావ సభకు అధ్యక్షత వహించినటువంటి రామచంద్ర మధు గారికి, మిత్రులు సిపి నస్పూర్ జిల్లా ఇన్ఛార్జి తిరుమల నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినపూర్ శ్రీదేవి గారికి, కోడి విజయలక్ష్మి గారికి, అల్లు ఆనందశేఖర్ గారికి, వేదికపై నేతలు, ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, ముఖ్యులు, మిత్రులు అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం. చాలా విషయాలు మన ముందు ప్రస్తావించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక విషయం మీకు తెలియజేయాలి. నేను ఈ దేశాన్ని హిందువులు ఒక ఆరాధ్య దైవంగా భావించేటటువంటి కృష్ణ పరమాత్మచే ప్రబోధించబడిన భగవద్గీత నేను పాలించాను. క్రైస్తవులు ఆరాధించే యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి బైబిల్ ద్వారా కూడా నేను ఈ దేశాన్ని పాలించాను. ముస్లింలు ఆరాధించేటటువంటి ఖురాన్ ద్వారా నేను ఈ దేశాన్ని పాలించదలుచుకోలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆధారంగా ఈ దేశాన్ని పాలిస్తానని నరేంద్ర మోడీ గారు ఒక అద్భుతమైనటువంటి మాటకు కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రతినిధిగా మొదలుగా ఆయన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. బిఆర్ అంబేద్కర్ గురించి, అంబేద్కర్ వాదన గురించి, అంబేద్కర్ ఆలోచన గురించి బదిలీ చేయడం ఒక సామాన్యమైన విషయం కాదు. కారణం ఏమంటే 1916లో గుర్తుపెట్టుకోండి, 1916లో ఒక నిమ్మన కులానికి చెందినటువంటి వ్యక్తి అత్యద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు పాటించడం వల్ల వారిని
అమెరికా పంపేటటువంటి పరిశ్రమలో వారికి చిన్న అడ్డంకి ఏర్పడింది. వాస్తవంగా బాబాసాహెబ్ యొక్క చివరి పేరు మెహర్. మెహర్ అనేటటువంటి పేరు ఈ యొక్క ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి ఒక కులాన్ని ప్రతిబింబించేటటువంటి పేరు. ఈ మెహర్ అనేటటువంటి పేరు ద్వారా తన అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి అవకాశం లేని కారణంగా తన విద్యను నిర్మించేటటువంటి గురువు అంబేద్కర్ అని చెప్పి ఒక బ్రాహ్మణ బాగా బ్రాహ్మడు మా పేరు మీరు తీసుకో ఈ వదలు అన్ని అడ్డంకులు అధిగమిస్తామని చెప్పిన తర్వాత బాబాసాహెబ్ ఆ యొక్క పేరు తీసుకుని అంబేద్కర్ గారు రాస్తూ తన యొక్క ప్రస్థానాన్ని భారతదేశం నుంచి 1916లో ఇంగ్లాండ్ వెళ్ళింది. ఇంగ్లాండ్ వెళ్ళినటువంటి సందర్భంలో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బిఆర్ అంబేద్కర్ బాగా చదువుకున్నారు. ఆయన రాజ్యాంగ నిర్మాణం కానీ ఆయన అద్భుతమైనటువంటి ఆర్థిక వేత్త అనేటటువంటి విషయం బహు తక్కువ తెలియదు. ఆ రోజుల్లో కొలంబియా యూనివర్సిటీకి ఆయన సబ్మిట్ చేసినటువంటి ఆర్థిక సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో ఆ సర్టిఫికేట్ అప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్ ప్రకారం ప్రపంచంలో 5 టాప్ మోస్ట్ ఆర్థిక విధానాలకి సరి సమానంగా బిఆర్ అంబేద్కర్ యొక్క ఆర్థిక విధానాన్ని ప్రపంచ యావత్తు కూడా 1916లో గుర్తించి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాళ్ళని ఆ రోజు వారికి కనవచ్చు. ఆ కొలంబియా యూనివర్సిటీ నుంచి ఆయన ఒక గొప్ప గౌరవ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. దాని తదనంతరం వారు ఇంగ్లాండ్ లండన్ వెళ్ళి అక్కడ వారి విద్యను అభ్యసించారు. లండన్ లో భాష ప్లాన్ చేశారు. 1920లో భారతదేశం వారు వచ్చారు. ఇంత అపారమైనటువంటి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి భారతదేశంలో ఆయన వచ్చేటప్పటికీ ఆయన అప్పటికి కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి నేతృత్వంలో 1920లో వారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన గాంధీ గారు ఉండేవారు. వారి నేతృత్వంలో ఒక పక్కన స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సందర్భంలో అంబేద్కర్ మహాశయుడు భారతదేశానికి రావడం జరిగింది. ఇంత గొప్ప విద్య కలిగి ప్రపంచ ఆర్థికవేత్తలు ఒకటిగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ ఆ రోజుల్లో వీరందరూ కూడా రాజీ అని బాబాసాహెబ్ త్యాగేసేవారు. అప్పటికి 1924-25 నాటికి ఈ యొక్క నెహ్రూ గారు భారత రాజకీయాలను ప్రవేశించడం జరిగింది. 1922-20లో ఎప్పుడైతే నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ గాంధీ గారు ప్రకటించారు, దేశంలో చాలా తీవ్రమైన ఆందోళన వచ్చింది. 1922లో ఉత్తరప్రదేశ్లోని చౌరీచౌరా అనేటువంటి చోట 22 మంది పోలీసు కానిస్టేబుల్ కాల్చి చంపివేసిన కారణంగా ఉద్యమం తీవ్రతరం వైపు వెళ్తుంది కాబట్టి గొప్ప సంరక్షిస్తున్నామని చెప్పి గాంధీ గారు చెప్పడం, దాంతో ఆయన మీద కీడు వహించి సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ వీరందరూ కూడా స్వతంత్ర పార్టీని పెట్టడం జరిగింది. అట్టి సమయంలో నెహ్రూ గారు నేను కూడా ఇంగ్లాండ్ నుంచి రావడం జరిగింది. ఇంగ్లాండ్ లో చదువుకోవడానికి వెళ్ళే నెహ్రూ ఏ ఒక్క పరీక్షలో కూడా వారు పాస్ కానటువంటి పరిస్థితి మాత్రం కూడా ఈ పరీక్ష ఉత్తీర్ణుడు కాదు. ఒక పక్క ఉత్తీర్ణత కానటువంటి వ్యక్తి ఏమో పండిత్యం త్యాగేసేవారు. దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని డిగ్రీలతో పాటు ప్రపంచంలో అత్యంత మేధావుగా భావించేటటువంటి మరి బాబాసాహెబ్ని కేవలం అంబేద్కర్ పిలిచేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ వాస్తవానికి పండిట్ జీ అని పిలవలసింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకంటే అన్ని అమలు ఈ రకమైనటువంటి నేపథ్యంతో వాళ్ళు నడుస్తున్నటువంటి సందర్భంలో బిఆర్ అంబేద్కర్ గారు 1927లో ప్రపంచంలో అన్ని దేశాలు ఇంగ్లాండ్ వదిలి తీసుకుంటే వాస రాజ్యాలను జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు. దాంతో సైమన్ కమిషన్ చెప్పి కమిషన్ ఏర్పాటు చేయించారు. సైమన్ కమిషన్ వ్యతిరేకించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేయించారు. సైమన్ కమిషన్ కలిసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ బిఆర్ అంబేద్కర్ గారు సైమన్ కమిషన్ కావడం, వారు భారతదేశంలో వండుకున్నటువంటి స్థితిగతుల కూడా ఒక పేపర్ వారు ఇవ్వడంతో అప్పటికి 1929, 30, 31, 3 సంవత్సరాల్లో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఇంగ్లాండ్కి చెందినటువంటి మేధావర్గం అంతా కూడా గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అందరూ కూడా బిఆర్ అంబేద్కర్ గారిని ఆహ్వానించడం జరిగింది. 1932లో వారు సబ్మిట్ చేసినటువంటి నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి దళితులు భారత ప్రభుత్వం ఆధారంగా, ఇంగ్లాండ్ ప్రభుత్వం ఆధారంగా భారతదేశం ఉన్న కారణంగా ప్రజాస్వామ్యంలో మాకు ప్రజా ప్రాతినిధ్యం లేని పరిస్థితుల్లో మా హక్కులను పరిరక్షించేటటువంటి రాజ్యాంగపరమైన హక్కు మాకు లేదు కాబట్టి మాకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు కావాలని చెప్పి బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి అభ్యర్థనను 1935 భారత ప్రభుత్వ చట్టంలో
ఈ దేశంలో మొట్టమొదటిసారి దళితులకి రాజ్యాంగం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా 1935లో ఈ హక్కు ఎప్పుడైతే వచ్చిందో ఈ హక్కుకి దేశంలో ఉన్నటువంటి ఈ ఉపయోగులు అక్రమాల మధ్య విడగొడతనాలు ప్రాంతాలు చేయబోతుందని చెప్పి గాంధీ గారు ఎర్రవాడ జైల్లో సత్యాగ్రహాన్ని ప్రారంభించిన సత్యాగ్రహం తీవ్రమైంది. వారి ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తే దేశంలో ఉన్నటువంటి మేధావులకు అంతా కూడా అంబేద్కర్ గారిని బలిమాలి మీరు ఒకసారి ఆయన గాంధీ గారితో సంప్రదింపులు చెప్పండి ఈ విషయాలు వివరిస్తారని చెప్పి వారు కోరితే ఆయన వారి అందరి మాటలు పరిగణలో తీసుకుని బిఆర్ అంబేద్కర్ ఆయన ఎర్రవాడ జైల్లో గాంధీ గారితో సంప్రదింపులు జరగడానికి వారు వెళ్ళడం జరిగింది. ఆ సంప్రదింపుల యొక్క ఫలితం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గాలు కాకుండా ప్రత్యేకమైనటువంటి స్థానాలను దళితులకు ఇచ్చేటటువంటి రాజ్యాంగాలను కట్టబెట్టడానికి వారి ఇరువురు మధ్యన కుదిరినటువంటి ఒప్పందమే ఎర్రవాడ ఒప్పందం. ఇదే కాంగ్రెస్ కి అంబేద్కర్ కి కుదిరినటువంటి ఒప్పందం. గాంధీ గారి సమక్షంలో ఎర్రవాడ జైలు కుదిరే ఒప్పందాన్ని పూర్ణ ప్యాక్ట్ అంటారు ఇంగ్లీష్ లో. పూర్ణ పడబడి ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి దళితులకి తమ యొక్క రాజ్యాధికారులను పాలించేటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి స్థానాలు కేటాయించినటువంటి పూర్ణ ఒడబడిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి దళితులకి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక హక్కులు కల్పించి ఇది 1935లో వారి యొక్క ఆలోచనకి ప్రతిఫలిస్తుంది. తద్వారా భారత రాజకీయాల్లో 1935 కూడా దళితుల యొక్క రాజ్యాధికార యుగం ప్రారంభించి వచ్చింది. 35లో జరిగిన తర్వాత 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రాన్ని 1945లో రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఇంగ్లాండ్ భారతదేశాన్ని పాలించే శక్తి దాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో అప్పటి ప్రభుత్వం కూడా అక్కడ అట్లీ నేతృత్వంలో ప్రభుత్వం మారింది. ఎన్నికలు జరిగింది 1945 తర్వాత. ఆ ఆగస్టు 9వ జరిగిన నాయకానికి హీరోషిమా మీద బాంబు వేసిన తర్వాత రెండో ప్రభుత్వం ఆగిన తర్వాత బహిరంగంలో జరిగిన ఎన్నికల్లో విన్స్టన్ చర్చిల్ ప్రభుత్వం ఓడిపోయి అట్లీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వలస రాజ్యానికి మేము ఏర్పాటు చేయడం భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి భారతదేశంలో మీ తరపు ఒక ప్రతినిధి మాకు అభిప్రాయంటే దశలవారీగా రాజ్యాధికారులు మీకు అభిప్రాయాలని చెప్పి వారి కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ విధానంగా వాస్తవంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వచ్చింది. కానీ గాంధీ గారికి నెహ్రూ గారి మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానం వల్ల ఆయన ఒక్క ఓటు లేకపోయినా పటేల్ గారికి వచ్చిన 12 ఓట్లు, మౌలనా బజాజ్ గారికి వచ్చిన 2 ఓట్లు, అదే రకంగా మోహన్లాల్ పట్టాభి సీతారామయ్య గారికి వచ్చిన 1 ఓటు, ఇట్లా 15 అప్పటికి 15 రాష్ట్రాలు ఉంటాయి భారతదేశానికి. ఈ 15 ఓట్లు కూడా ఒక్క ఓట్లు అనేటువంటి నెహ్రూ గారికి ఇచ్చి వారిని రాజ్యాధికారానికి అప్పచెప్పడం. నెహ్రూ గారికి రాజ్యాధికారం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాయాలి, మరి దీన్ని ఏ రకంగా యజ్ఞం చేద్దామని చెప్పి మీరు ఆలోచన చేసి మీరంతా కలిసి ఒక స్పెషల్ ఫ్లైట్ మీద అప్పటికి ప్రపంచంలో 8 దేశాలకి రాజ్యాంగం రాసిన సార్ ఐఓరి జెమిన్స్ అనేటువంటి ఆయనకి వెళ్ళి అయ్యా మీరు మా దేశానికి రాజ్యాంగం రాయాలి, మేము మీ రాజ్యాంగం ప్రకారం పాలించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు కోరితే ఆయన నవ్వి దీనికోసం మీరు దగ్గర రావాలా, మీ దగ్గర ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్ అడిగితే ఈ అరంచేతో రాసేటటువంటి సామర్థ్యం వాళ్ళు ఆయన దగ్గర వేసుకున్నామని చెప్పి వివిధ ఆలోచనలు వచ్చినటువంటి ఈ ప్రతినిధి బృందం గచ్చత్రం లేని పరిస్థితిలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ పెట్టడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఖచ్చితమైన నిబంధన ఏంటంటే అందులో ఉన్నటువంటి సభ్యులు ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారి నియోజకవర్గాలకు వెళ్ళాలి. వారు ఒక నియోజకవర్గాన్ని స్వీకరించుకుని అక్కడ నుంచి ఆ ఎన్నికై వారి అధికారంలోకి వచ్చి భారత రాజ్యాంగం రాశారు. చాలా మంది అధికారంగా మాట్లాడతారు అంబేద్కర్ ఒకటే రాశారు, ఖచ్చితంగా అంబేద్కర్ ఒకటే రాశారు. ఈ ఖచ్చితంగా ఒకటైతే 13 మెంబర్స్, అందులో మొత్తం కాన్స్టిట్యూషన్ 13 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్ కదా ఈ దేశంలోనే నేర్వాడు. ఇంకొక 3 మెంబర్స్కి దీర్ఘకాలిక అవకాశం రాలేదు. ఇంకొక 2 మెంబర్స్ వాళ్ళు ప్రత్యేకమైనటువంటి రాజకీయ పార్టీలు తిరగడం వల్ల వాళ్ళు ఆహ్వానం కాలేదు. భారత రాజ్యాంగాన్ని ఏకతాటిగా అన్ని తాళై రచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం రచించేటటువంటి సందర్భంలో వారు మళ్ళీ తిరిగి పూర్ణావళికి సంబంధించినటువంటి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు నెహ్రూ గారు దానికి అడ్డపడ్డారు.
అడ్డపడినటువంటి పరిస్థితుల్లో నెహ్రూ గారి ఇన్ఫ్లుయెన్స్ ఆ రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. గాంధీ గారు కూడా కమాండ్ చేయలేనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి మధ్యవర్తిత్వం చేయలేని పరిస్థితి, దళితులు రాజ్యాధికారం కోల్పోయే పరిస్థితి ఉన్నాయి. రాజ్యాంగంలో మన పొద్దు మాట్లాడాలని అడిగినప్పుడు దీనికి మీడియేట్ చేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవనరావు. బాబు జగజ్జీవనరావు గారు అంబేద్కర్ గారు ఒక సందేశాన్ని గాంధీ గారికి తీసుకెళ్ళి మీకు ఎర్రవాడ జైల్లో పూర్ణపడబడే ద్వారా మీరు ఒక్కరు పిలుచుకున్నారు, దళితులకి ప్రత్యేకమైనటువంటి స్థానాలు పెంచి తీరాల్సిందని చెప్పి వారి పెట్టడం వల్ల 1950 ఈ యొక్క కాన్స్టిట్యూషన్ సబ్మిట్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ లో రాజ్యాధికారాన్ని 1935 ముందు ఆ రకంగా కొనసాగించినటువంటి ప్రయత్నం 1950లో జరిగింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన గొప్ప విజయం ఏంటంటే ఒరిస్సాలోని బెరగంపూర్ నియోజకవర్గం నుంచి పివి గిరి అనేటటువంటి వ్యక్తి పోటీ చేస్తే అక్కడ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంతో పాటు జనరల్ కేటగిరీలో ఉన్న ఎస్సీ ఇద్దరు కూడా గెలవడం జరిగింది. ఎప్పుడైతే ఇద్దరు సభ్యులు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీలు గెలవడం జరిగిందో 1967లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ తీర్మానం ద్వారా ఈ దేశంలో దళితుల యొక్క రాజ్యాధికారం విస్తృతంగా పెరుగుతున్నటువంటి కారణంగా విసర్జన ప్రాతినిధ్య పార్లమెంటరీ విధానాన్ని రద్దు పరిగి దళితుల యొక్క రాజ్యాధికారాన్ని ఆచరించేట్టు పొందబడింది. నెహ్రూ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో 50-67లో జరిగినటువంటి తీర్మానం ఇది ఎవరు కొట్టి మారలేనటువంటి పరిస్థితి. ఆ రకంగా అక్కడ పూర్వం మనకి 540 పార్లమెంట్ స్థానాలు ఉంటే దాని జతకి సుమారు 60 మంది అదనంగా ఎస్సీ ఎంపీలు ఉండేవారు. 57లో జరిగినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆ 60 మంది యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా పూర్తిగా తొలగించి రాజ్యాధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి 1967లో మనం చూడడం జరిగింది. కాబట్టి అంబేద్కర్ మహాశయులు భారత రాజ్యాంగానికి ఇచ్చినటువంటి హక్కుల్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఒకసారి విస్తృతిగా పరిశీలన చేస్తే ప్రపంచంలో ఎన్ని దేశాలు ఇవాళ యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ దాదాపుగా 18 దేశాలతో కలిపి దేశంగా ఆడుతున్నాడు. మొట్టమొదటి ఫిన్లాండ్ 1917 వెళ్ళిపోయింది. మనం చూసాం 1990లో ఈ యొక్క ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా విడిచిపోయింది. 2 జర్మనీ ఈస్ట్ జర్మనీ తీరిపోయింది, 2 కాంబోడియా తీరిపోయింది, 2 వియత్నాంలో తీరిపోయింది. ఇన్ని దేశాలు ప్రపంచంలో చేరిపోతున్నటువంటి ఈ తరంలో 850 జగలు సుమారు దాదాపుగా 20-30-40 భాషలు అనేక రకాలైన జాతులు వీటన్నిటినీ కూడా అధ్యయనం చేసి ఈ రోజుకి కూడా కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఈ దేశం ఒకటే అని చెప్పి నిరుపమాన దేశభక్తులు ఎవరైనా ఉన్నారంటే అంబేద్కర్ మహాశయుడు. దేశాన్ని ఏ దేశమైనా చేయండి. ఆఖరికి ఆయన ఆర్టికల్ 370 మీ అందరికీ తెలుసు, కాశ్మీర్కి సంబంధించిన ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చింది. అది ఆయన ప్రతిపాదించలేదు. ఆయన మాట కూల్ టు ఇంట్రడ్యూస్ కైండ్ ఆఫ్ అమెండ్మెంట్స్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పాడు. ఎంత కఠినంగా చెప్పాడంటే భారతదేశం యొక్క సంపద ఈ యొక్క దేశంలో ఖర్చు పెట్టాలి, పాకిస్తాన్ ఆవేళ కాశ్మీర్లో ఖర్చు పెట్టాలి, కాశ్మీర్ యొక్క భద్రత భారత తీసుకోవాలి, కాశ్మీర్లో రిజర్వేషన్స్ ఇవ్వాలి, కాశ్మీర్లో చట్టాలు వహించాలి, కానీ దాని పరిరక్షణతో కూడా భారతదేశం వహించాలని చెప్పి నెహ్రూ గారి సూచన మేరకు పరువుగా పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగినప్పుడు ఆయన పెన్ను మూసి పక్కన పెట్టి ఆయన అమ్మ మాటది. ఆయన మాట కూల్ ఎలక్షన్స్ ప్రభుత్వం నేనేమి ఊరుకూరు కాదు, అమాయకుడు కాదు, ఇటువంటి విశ్వాసాలు చేయాలి. కాబట్టి బిఆర్ అంబేద్కర్ దేశ విభజన విషయంలో కానీ దేశం విభజింపబడిన తర్వాత భారతదేశం ఏ రకంగా ఉండాలనేటువంటి యోచనలో కానీ వారు నిలబడినటువంటి అపారమైనటువంటి ఆ జ్ఞానం ఆధారంగానే ఈ రోజు భారతదేశంలో ఈ యొక్క పక్క ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ ఈ దేశంలో మనకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని ప్రపంచంలో పనిచేసింది. వారి మోడీ గారి నేతృత్వంలో ఈ మంచి తీర్థాల ద్వారా అనేక విషయాలు చాలా సందర్భాల్లో మాట్లాడతారు. బీజేపీ అధికారంలోకి వస్తే దళితులే పూర్తిగా ఆరోగ్యాలు మొన్న జరిగిన 103వ రాజ్యాంగ 104వ రాజ్యాంగ సవరణ పరిశీలన చేస్తే దాదాపుగా 10 సంవత్సరాల పాటు మళ్ళీ రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ చేస్తూ 303 స్థానాలు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు దళితుల పట్ల నిమ్మవర్గాల పట్ల విజేత ఛార్జీలు 10 years వారు పొడిగించినటువంటి పరిస్థితి కూడా ఎప్పుడు నాటకం. 272 సీట్లు 2014లో 253 వస్తే మొట్టమొదటిసారి రామ్నాథ్ కోవింద్ అనే దళిత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని రాష్ట్రపతిగా మేము ప్రకటించినటువంటి దాఖలా. అదే రకంగా ఈ రోజు ద్రౌపది ముర్ము షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందినటువంటి విషయాలు కూడా తీసుకొచ్చిన పరిస్థితి.
ఎందుకు ఈ విషయాలన్నీ ముందు నేను చూస్తున్నానంటే వాస్తవ దృష్టితో చూడండి. ఈ యొక్క నగర సంచారం గమనించినప్పుడే వాస్తవాలు ఎలా వస్తాయి, నిజం వచ్చినప్పుడే వాస్తవాన్ని తెలిసినప్పుడే అప్పుడు విచక్షణతో చేసేటువంటి ప్రయత్నం ఉంది. మతానికి సంబంధించిన విషయం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మతానికి సంబంధించిన మతాతీతమైనటువంటి రాజ్యాంగం మనందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మతం అనేది వ్యక్తిగతమైన అపేక్ష, ఎవరికి నచ్చిన మతంగా వెళ్తారు. ఇందాక వ్యక్తులు మాట్లాడతా చర్చకు సంబంధించిన విషయాల్లో డిమాండేషన్ జరుగుతుంది, నష్టం జరుగుతుంది, బీజేపీ వచ్చేసి చాలా పెద్ద ఎత్తున మాట్లాడి ప్రచారం చేశారు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో 93% క్రిస్టియన్స్ ఉన్నటువంటి అస్సాం కానీ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర ఈ 7 తలబడే దాంట్లో 6 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓటేశారంటే క్రైస్తవులు ఎంత విశ్వాసం బీజేపీ పట్ల పెట్టుకోవాలనే విషయాన్ని సమాజంలో తెలియజేస్తాం. అంబేద్కర్ గారికి సంబంధించిన విషయాల్లో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే 2 విషయాలు. భారతదేశంలో అందరికీ కూడా భారతం మీద చాలా మమకారం ఉంటుంది. భారతంలో అతి ముఖ్యంగా అందరూ చూసేది కర్ణుడిని చూస్తారు. కర్ణుడు చాలా గొప్పవాడు, కర్ణుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే కర్ణుడు కూడా ఒక దళిత వర్గానికి వచ్చి వివక్షతకు గురి తన అనేక రకాలైన ఇబ్బందులు పడి తన యొక్క వ్యక్తిగతమైన ప్రతిభతోటి తన యొక్క ఖ్యాతి పెంచాడు. కానీ ఈ వేదిక ద్వారా నేను చెప్తున్నాను, కర్ణుడి కంటే కూడా 1,00,000 రెట్లు గొప్పవాడు బిఆర్ అంబేద్కర్. దానికి కారణం ఒకే ఒకటి, అలాగే జరిగిన అవమానం కోసం అధర్మం వైపు వెళ్ళి అన్యాయానికి పనిచేసేటువంటి వాడు కర్ణుడు. తనకి జరిగిన అవమానం తన వారికి కూడా జరగకూడదని చెప్పి కంకణబద్ధుడై చట్టం రూపంలో మనందరికీ కూడా ఈరోజు రక్షణ కల్పించి ఒక రక్షణ కవచముగా మనకి నిలబడి మన రక్షకుడు బిఆర్ అంబేద్కర్. ఈ వ్యక్తి ఎవరైతే ఆలోచించుకుంటున్నారో ఆయన యొక్క సమాజ హితం కోసం ఆయన చేసేటటువంటి ఈ యొక్క ఆలోచన విధానం, ఈ యొక్క పరిస్థితిని అన్ని కూడా అధ్యయనం చేయాలి. అంబేద్కర్ వాదాన్ని స్టడీ చేయాలి. వాటి బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఎవరు గౌరవించారు, ఎవరు అవమానించారు, అంబేద్కర్ ఎవరు ఓడించారు, ఎవరు 2 పర్యాయాలు పబ్లిక్ సెక్టర్ ఇది ఓడిపోయాడు. భారతదేశంలో ఓటుకు 2 రూపాయలు ఇచ్చి ఓడించినటువంటి చరిత్ర ఎవరికి ఉంది, ఎవరు ఆయనకి ఎలక్టేజీగా పనిచేశారు. ఏనాడైనా దీన్ని రోజైనా అధ్యయనం చేస్తుంటే దానికి సంబంధించిన ఓటుకు 2 రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ బాంధ్రా నియోజకవర్గంలో అంబేద్కర్ గారిని ఓడించినటువంటి దురదృష్టం అనేక దళిత వర్గాలు కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కుకుండేటటువంటి దేశంలో వాస్తవాలు బయటకు రానటువంటి పరిస్థితి. నేను చెప్పాను మీరు బుక్ చూడండి, చదవండి, చరిత్ర అధ్యయనం చేయండి, వాస్తవాలు తెలుసుకోండి, దానికి సంబంధించిన విషయాలు అధ్యయనం చేయండి. కాబట్టి అందరికీ కూడా ఈ రోజు రక్షకుడుగా మనందరి యొక్క మరి ప్రపంచంలో ఈ రోజు ఈ స్థాయికి రాగలిగామంటే, ఇన్ని రకాలైనటువంటి అమెండ్మెంట్స్ మనం వీటికి రాగలిగామంటే వీటన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆ మహనీయుడు ఉన్నాడు కాబట్టి, ఆయన మోడీ మాట్లాడారు, ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. లేదా ఒక తెలుగు కుమారికి చేసినటువంటి బీసీ వర్గాలు చేసినటువంటి ప్రధానమంత్రి కాకుండా కాన్స్టిట్యూషన్ ప్రావిజన్ ఉంది కాబట్టి గెడ్డలు లేని పరిస్థితిలో ఒక వెలుగుడి తరగతిలో వాడు చెడ్డవాడు అయితే ప్రధానమంత్రి కాగలిగాడు. ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఒక దళితుడైనా, బీసీ అయినా, ఎస్సీ అయినా తన సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి శక్తి ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది. వాళ్ళ సర్వశక్తివంతుడిగా నరేంద్ర మోడీ అక్కడ ఉన్నాడంటే బిఆర్ అంబేద్కర్ అందించి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వజ్రాయుధం ద్వారా అతను నిలబడగలిగినటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తూ, దీంతో పాటు ఇవాళ అనేక విషయాలు అధ్యక్షులు చెప్పడం జరిగింది. సామాజిక హితం, ఈ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య కార్డు, ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. సమాజంలో మనమంతా కూడా దేశం బాగుంటే మనం బాగుంటాం, దేశంలో మానవులు ఉండాలి. పేదరికం ఎప్పుడైతే ఆటోమేటిక్గా తగ్గిపోతుందో ఆటోమేటిక్ అంతమైన సమావేశం నిర్మాణం జరిగింది. ఈ రకమైనటువంటి యోజనతో మనమంతా కూడా కలిసి ఉండాలని, ఈ యొక్క సంస్థ నిర్వహించేటటువంటి కార్యక్రమాలకి, ప్రధాన కార్యక్రమాలకి నా యొక్క సంపూర్ణ సహాయ సహకార సంపూర్ణ మద్దతులన్నీ కూడా అభ్యాసం ఈ ఫోటో చేస్తున్నారు మీరు చెప్పాలి, పాస్టర్ గారు బీజేపీ నాయకులు. థ్యాంక్ యూ. అలాగే అన్న మీతో ఏమంటారు? తదుపరి హెచ్ఎన్ ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు, వైఎస్ఆర్సీపీ.
తదుపరి ఎండి సరోజిని గారు. ఎండి సరోజిని గారు. అదేవిధంగా వెంటవాడు ఎంపీ గారు పట్ల 7 మంగళగారికి హంసవాడు. దేవేంద్ర అందరికీ సమాధానం తెలిసినప్పుడు అన్నగారు మీ పదవికి మీ పదవి పొందుతానికి ఫస్ట్ సన్మానం ఎడిపోతుంది చేసి చెప్పడం అందరూ ఒకసారి. థ్యాంక్ యూ సార్. చంద్రగారు చంద్రగారు రెండు సార్ ఏ పోలింగ్ చేసి స్పీడ్ ఆఫ్ సైకిల్ వస్తారు అందరూ సార్ అందరూ ఇదంతా ఏ పోలింగ్ చేసి స్పీడ్ కంపెనీ సార్ రైట్ ఉద్యోగం ఎలా సీనియర్ ఎమోషన్ ఫైర్ దయచేసి సమయం 2 గంటల పోవాలి కాబట్టి ప్రారంభంగా ఎవరు ఎవరిని మాది ఏదే సమయం తెలుగు రామోజులు మీరు ఎంత పాటు సూర్యమోయారు రాత్రి మాతే ఎంత డిపార్ట్మెంట్ ఈ మధ్య మధ్యలో అమ్మా ఓకే ఈరోజు ఏపీ పోలింగ్ చేసి 4వ వార్షికోత్సవం
దిగ్విజయం జరిగింది. 4వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం దిగ్విజయం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మరి రాజ్యసభ సభ్యులు మాకు వచ్చినందుకు మేము అసెంబ్లీలో పెట్టడం జరిగింది. వారు వచ్చి వారితో పాటు మరి తిరుమల వెంకటరాయ గారు, రామరాజు గారు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీదేవి గారు, అలాగే గారు, సత్యనారాయణ రెడ్డి గారు, చాలా మంది అద్భుతం జరగడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని మా దగ్గరికి వచ్చి చాలాసేపు ఏదైతే జేఏసీ కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమాల్లో వాళ్ళందరూ అభినందిస్తూ మేము కూడా జేఏసీకి తోడుగా ఉంటామని, ఇంకా కార్యక్రమం చేయాలని వాళ్ళు సూచించారు. వారు అన్నదానం చేసుకుని చెప్పారు. అంటే భవిష్యత్తులో దళితులపై, దళిత క్రిస్టియన్స్ పై జరిగే దాడుల విషయంలో కానీ, సభ్యులు సంక్షేమ విషయంలో కానీ అనేక విషయాల్లో మేము ఇప్పుడు అనేక కార్యక్రమాలు చేసాం. ఇంకా ముందు కూడా అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మరి వివిధ దళిత నాయకులు, జిల్లా ప్రతినిధులు, మండల ప్రతినిధులు అందరికీ కూడా ఏపీ భోజనం చేస్తున్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం చేసి జయప్రదం చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మధ్యాహ్నం సెషన్ కార్యక్రమం ఉంది, రేపు కూడా కార్యక్రమం ఉంది కాబట్టి ఈ అందరికీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వచ్చిన ముఖ్యంగా వివిధ సంఘాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన నాయకులందరికీ ఏపీ భోజనం చేస్తున్న ధన్యవాదాలు. థ్యాంక్ యూ.